నమస్కారం. భక్తి భాస్కర ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభాగల్ అఘోర తంత్రి గారు. ఈరోజు మనకున్న ధర్మ సందేహాలను గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, మనం నిద్రపోతున్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలో చాలాసార్లు మనకి చనిపోయిన వారు కలలో కనిపిస్తూ ఉంటారు. వారు మన బంధువులు అయి ఉండొచ్చు, లేదా మన పూర్వీకులు అయి ఉండొచ్చు, లేదా మనకు తెలిసిన వారు అయి ఉండొచ్చు. చనిపోయిన వారు కలలో కనిపిస్తే దేనికి సంకేతం అంటారు? చనిపోయిన వాళ్ళు మన కలలో కనిపిస్తే శుభమే తల్లి. అశుభమైతే కాదు. అయితే ఒక్కటేంటి అనంటే దీంట్లో ఇంటికి ఏమన్నా చెడు జరగబోతున్నది అనంటే వారు మన కలలోకొచ్చి మనకు సూచన ఇస్తూ ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదో చెడు జరగబోతున్నది, అందుకే నాకు వీరు వచ్చి ఆ చెడులో నుంచి నువ్వు బయటపడురా అని చెప్పేసేసని ఒక సంకేతాలు అవి ఒకటి. తర్వాత రెండోది ఏంటి అనంటే మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. బంధువే కావచ్చు, మిత్రులే కావచ్చు, లేకపోతే మామూలుగా పరిచయమైన మనుషులు ఎవరైనా కావచ్చు. వాళ్ళు సడన్‌గా చనిపోయినట్టు కల వచ్చింది. అయితే ఇక్కడ ఏంటి అనంటే మనం అరే! వీడికేంది ఇట్లా చనిపోయినట్టు కల వచ్చిందని కొంతమంది వెంటనే తెల్లారి అరే బావ నువ్వు ఇట్లా నాకు చనిపోయినట్టు కల వచ్చింది. కంగారు పడతారు. కంగారు పడని ఫోన్ చేస్తారు. అవును. కానీ వాడికి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ కట్ చేసే లోపైనా లేకపోతే ఆ కలలో నుంచి మేలుకున్నప్పుడు వెంటనే చూస్తే వాడు ఖచ్చితంగా చావు వార్త వింటాడు. అది వేరే వాళ్ళ మీదకి సోకుద్ది. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మరణిస్తున్నారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు. అది ఒక సంకేతము. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోతున్నట్టుగా మనకు ప్రత్యక్షంగా భగవంతుల వారు కలలో చూపిస్తూ ఉంటారు. అవును గురు. సాధారణమైన ప్రతి ఒక్క మనిషికి కూడా. కాకపోతే ఇక్కడ చూడండి మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు కల వచ్చినప్పుడు తెల్లవారుజామునే లేచేసి లేదా మనం ఎప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు 10 అయ్యే వరకు లేవట్లేదు. 10 అయితే గానీ ఇంకా పడుకుంటాలే ఆగు ఇప్పుడే ఏం లేవాలి అంటారు. 10కి వచ్చిన కల నిజం కాదంటున్నారు. కాదు తల్లి. తెల్లవారుజాము అంటే 4, 5 తెల్లవారు మధ్యలో. 4, 5 కూడా కాదు తల్లి. సరిగ్గా 2:30 నుంచి మొదలుకొని 5:30 వరకు వచ్చే ఏ కలైనా సరే స్వచ్ఛమైంది. అది నిజంగా మనకి మన పెద్దలు లేదంటే మనకు తెలిసిన వారు మనకు సంకేతం ఇస్తున్నారు. సంకేతం ఇస్తారు. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు మన పూర్వీకులు భగవత్పాదుల దగ్గరనే ఉంటారు. నా వంశము, నా వంశాన్ని నేను కాపాడుకోవాలి, నా వంశం మీదకి ఏం రాకుండా చూసుకోవాలి అని భగవంతుని దగ్గర ఆజ్ఞ తీసుకొని వారు భూలోకంలో మన కలలోకి వచ్చి మనకన్నీ చెప్పడం కానీ, చూపించడం కానీ, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా నడుచుకోవాలి అని కొన్ని సంకేతాలను కూడా మనకు కలల ద్వారా చూపిస్తూ ఉంటారు. ఒక మరణించే కలనే కాదు తల్లి. ఇంకో విషయం చెప్తా. చెడు సంకేతాలు ఏంటి అనంటే సముద్రము వచ్చినా, బావి వచ్చినా, నీళ్లు వచ్చినా చండాలపైన ప్రయోగాలు మన మీద జరిగినట్టు స్టార్టింగ్‌లో. అంటే చేతబడి ఇలాంటివి. తర్వాత కలలో మల్లె పువ్వుల వాసన అసలుకే పీల్చకూడదు. అది చెడే. కలలో మల్లెపూల వాసన పీల్చకూడదు. పీల్చకూడదు. అది కూడా క్షుద్ర ప్రయోగాలకు సంబంధించినటువంటిది. ఒక్కోసారి సర్పాలు వస్తాయి గురువుగారు. సర్పాలు వచ్చినప్పుడు కాలసర్పదోషం వారికి ఖచ్చితంగా సర్పదోషమైన, కాలసర్పదోషమైన వారి జీవితంలో ఉన్నట్టే కుజదోషం. మళ్ళీ ఈ మూడిట్లలో ఏది ఉన్నా సర్పాలు ఖచ్చితంగా కలలోకి వస్తాయి తల్లి. ఒక్కొక్కసారి కలలో మనమే చనిపోయినట్టు కల వస్తుంది కదా గురు. అది వేరే వాళ్ళ మీదకి సోకుద్ది. ఓకే. మనం చనిపోయినప్పుడు కల మనం వస్తే చనిపోయినప్పుడు కళ ఏదైతే వచ్చిందో అది వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నీ మీద ఉండేది వారి మీదకి వెళ్ళిపోయే వారు మరణించారనేటువంటి ఒక తత్వ విధి అది. ఎవరో చనిపోతున్నారని మనకి సంకేతం అది. సంకేతం. ఓకే. విన్నారా? అట్లా ఇవి చూసుకుంటే సరిపోద్ది తల్లి. గురువుగారు, మా ప్రేక్షకుల సందేహాలన్నీ చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురువు. మహాదేవ.